ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని, ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని చక్కగా తెలుసుకొని ఈ జీవితాన్ని అందరూ కూడా సాధించుకోవాలి. ఎలాగైతే బాహ్యం అయినటువంటి దీపాన్ని మనం వెలిగిస్తూ ఉన్నామో, అదేవిధంగా ఆంతరమైనటువంటి దీపాన్ని కూడా ప్రతి ఒక్కరూ వెలిగించుకోవాలి. బయట అయితే దాన్ని దీపం అని అంటున్నాం, లోపలైతే దాన్ని జ్ఞానం అని అంటాం. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని చక్కగా పెంచుకొని అందరూ కూడా అజ్ఞానాన్ని పోగొట్టుకొని భగవద్ అనుగ్రహానికి పాత్రలు కావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ పరంపర అనేది వెనకటి నుంచి కూడా వస్తూ ఉన్నది. విశేషంగా ఈ కలియుగంలో జనులందరి యొక్క మనస్సుల్లో ఒక గొప్ప, ఎప్పటికీ ఆరనటువంటి ఒక దీపాన్ని జ్వలింపజేసి అందరిలోనూ ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టినటువంటి మహాపురుషులు అనంటే జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మన దేశంలో 1200 సంవత్సరాలకు పూర్వం అవతరించి అందరి మనస్సులోనూ ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఉపదేశించి ఈ లోకానికి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేశారు. వారు శంకరాచార్యుల వారు విశేషంగా ప్రజ్వలింపజేసినటువంటి ఈ సనాతన ధర్మ జ్యోతి అనేది ఇవాటికి కూడా అఖండంగా వెలుగుతూ మనందరి యొక్క జీవితాన్ని కూడా, సమస్త జనుల యొక్క జీవితాన్ని ఆ ప్రకాశం వైపుకి, జ్ఞానం వైపుకి నడిపిస్తూ విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేస్తూ ఉన్నది. శంకరాచార్యుల వారు ఈ ధర్మాన్ని, ఈ ధర్మం అనేటటువంటి జ్యోతిని విశేషంగా ప్రజ్వలింపజేసిన తర్వాత దాన్ని ఆర్పడానికి, దాన్ని ఏదో చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా ఆ దీపం యొక్క ప్రకాశంలో, ఆ దీపం యొక్క ప్రకాశానికి ఏ విధమైనటువంటి హాని లేకుండా ఇవాటికి కూడా ఈ సనాతన ధర్మ జ్యోతి అనేది ఇంత దృఢంగా విశేషంగా ప్రకాశిస్తూ ఉన్నది. కాబట్టి ఇవాటి రోజున ఈ సనాతన హిందూ ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం, ఈ మార్గాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం, ఈ విధంగా భగవద్ ఆరాధన మనం చేస్తూ ఉన్నాం, ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉన్నాం. ఇటువంటి సనాతన ధర్మ సంస్కృతిని ఇవాటిని మనం చూస్తూ ఉన్నాము అనంటే దానికి కారణం నిస్సందేహంగా జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఆదిశంకరాచార్యుల వారు ఈ ధర్మాన్ని